శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఈ 3వ శ్లోకం భగవంతుడిని కేవలం తత్వంగా కాదు, మన జీవితాన్ని నడిపించే దైవశక్తిగా చూపిస్తుంది. శంకర భాష్య దృష్టిలో ఇది భక్తిజ్ఞానం రెండింటినీ కలిపిన శ్లోకం. ముందుగా శ్లోకాన్ని శ్రద్ధగా స్మరించుకుందాం. యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః. ఈ శ్లోకంలో మొత్తం 7 నామాలున్నాయి. యోగః, యోగవిదాం నేత, ప్రధాన పురుషేశ్వరః, నారసింహవపుః, శ్రీమాన్, కేశవః, పురుషోత్తమః. ఇప్పుడు ఈ శ్లోకంలోని ఒక్కొక్క నామాన్ని సులభంగా అర్థం చేసుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 18వ నామం యోగః. యోగం అనగానే మనకు రకరకాల ఆసనాలు గుర్తుకు వస్తాయి. కాని ఈ నామం వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక అర్థాన్ని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో చాలా లోతుగా వివరించారు. వాటినిప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా కలయికకు మార్గం. శంకరాచార్యుల వారు యోగః జ్ఞానాది ఉపాయః అని వివరించారు. యోగం అంటే కలపడం అని అర్థం. జీవాత్మ పరమాత్మతో కలిసే మార్గాన్నే యోగం అంటారు. భగవంతుణ్ణి చేరుకోవడానికి అవసరమైన జ్ఞానం, భక్తి, ధ్యానం ఇవన్నీ ఆయనే. అంటే గమ్యం ఆయనే. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి మనమనుసరించే పవిత్రమైన మార్గం కూడా ఆయనే. రెండవ అర్థం ఇంద్రియ నిగ్రహం. యోగశాస్త్రం ప్రకారం మనస్సును బయటి విషయాల మీదకు వెళ్లకుండా ఆపి పరమాత్మ మీద లగ్నం చేయడాన్నే యోగం అంటారు. ఎవరైతే తన మనసును జయించి ప్రశాంతంగా ఉంటారో వారి హృదయంలో భగవంతుడు యోగస్వరూపంగా దర్శనమిస్తాడు. మన చెంచలమైన మనస్సును నిశ్చలం చేసే శక్తి ఆ విష్ణుమూర్తి. మూడవది యోగుల చేత ధ్యానింపబడేవాడు. యోగినః తం ధ్యాయంతి ఇతి యోగః. అంటే పెద్దలు, మునులు తమ ధ్యానంలో ఏ దివ్యజ్యోతిని దర్శిస్తారో ఆ స్వరూపమే ఈ యోగః. ఆయన యోగేశ్వరుడు. మనం చేసే ప్రతి పనిని ఆయనకు అంకితం చేస్తూ ఫలితం మీద ఆశ లేకుండా ఉండటమే నిజమైన యోగం అని ఈ నామం మనకు గుర్తు చేస్తుంది. స్వామి, నా మనసు ఎప్పుడూ అలజడితో ఉంటుంది. నిన్ను చేరుకునే మార్గాన్ని నాకు చూపించు. నా చింతనను నీ మీద లగ్నం చేసే యోగశక్తిని ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని తలుచుకోవడం వల్ల మనలో ఏకాగ్రత, పట్టుదల మరియు మానసిక ప్రశాంతత కలుగుతాయి. ఓం యోగాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 19వ నామం యోగవిదాం నేత. ఈ నామం సాధకులకు ఒక గొప్ప దిశానిర్దేశం. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో దీనికి ఇచ్చిన అద్భుతమైన వివరణను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. ఈ నామంలో 2 పదాలు ఉన్నాయి. ఒకటి యోగవిదాం, రెండవది నేత. యోగవిదాం. యోగం అంటే జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేసే విద్య. ఈ యోగ శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలిసి దానిని నిరంతరం ఆచరించేవారినే యోగవిదులు అంటారు. అంటే ఎవరైతే ధ్యానం ద్వారా, భక్తి ద్వారా భగవంతుణ్ణి చేరుకోవాలని ప్రయత్నిస్తారో వారు యోగవిదులు. నేత. నేత అంటే నాయకుడు లేదా మార్గదర్శి అని అర్థం. యోగమార్గంలో ప్రయాణించేటప్పుడు సాధకులకు ఎన్నో సందేహాలు, అడ్డంకులు ఎదురవుతాయి. అటువంటి సమయంలో వారి హృదయంలో ఉండి ఏది సరైన మార్గమో చూపిస్తూ వారిని గమ్యానికి చేర్చే బాధ్యతను ఆ పరమాత్మే తీసుకుంటాడు. మనం ఈ ప్రపంచంలో దారి తప్పకుండా ఉండాలంటే ఆ యోగవిదాం నేత అయిన విష్ణువును ఆశ్రయించాలి. ఆయన నాయకత్వంలో నడిచే వ్యక్తికి ఎప్పుడూ పతనం ఉండదు. ఆయనే గురువు, ఆయనే తండ్రి, ఆయనే మనల్ని నడిపించే పరమనాయకుడు. స్వామి, నాకు సరైన మార్గం తెలియదు, నీవే నా నాయకుడివయ్యి నన్ను సరైన బాటలో నడిపించు అని మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని తలుచుకోవడం వల్ల మనలో భయం తొలగిపోయి నన్ను నడిపించడానికి భగవంతుడు ఉన్నాడు అనే ధైర్యం కలుగుతుంది. ఓం యోగవిదాం నేత్రే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 20వ నామం ప్రధాన పురుషేశ్వరః. ఇది చాలా గంభీరమైన నామం. సృష్టి ఎలా జరుగుతుంది, దానిని నడిపించే శక్తి ఏది అనే రహస్యాన్ని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామం ద్వారా వివరించారు. దీనిని మనం 3 భాగాలుగా అర్థం చేసుకుందాం. మొదటిగా ప్రధానమంటే ఏమిటి? ప్రధానమంటే ఈ కనిపించే ప్రకృతి, అంటే ఆకాశం, భూమి, నీరు, నిప్పు, గాలి అనే పంచభూతాలు మరియు మన కంటికి కనిపించే ఈ భౌతిక ప్రపంచం. దీనినే మాయ అని కూడా అంటారు.
సృష్టికి కావలసిన ముడిసరుకు ఈ ప్రకృతి. రెండవది, పురుషుడంటే ఎవరు? ఇక్కడ పురుషుడు అంటే జీవుడు లేదా చైతన్యం. శరీరంలో ఉండి అనుభవించే ఆత్మను పురుషుడు అంటారు. ప్రకృతి జడమైనది అంటే ప్రాణం లేనిది. కాని పురుషుడు చేతన స్వరూపుడు అంటే ప్రాణం ఉన్నవాడు. మూడవది, ఈశ్వరుడంటే ఎవరు? శంకరాచార్యుల వారు ప్రధానస్య పురుషస్య చ ఈశ్వరః అని వివరించారు. అంటే అటు ప్రకృతిని ఇటు జీవుడిని ఈ ఇద్దరినీ నియంత్రించేవాడు, వీరికి ప్రభువైనవాడు ఆ పరమాత్మ. ప్రకృతి తనంతట తాను సృష్టి చెయ్యలేదు. జీవుడు తనంతట తాను ముక్తిని పొందలేడు. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ ఈ అనంతమైన విశ్వాన్ని నడిపిస్తున్న అత్యున్నత శక్తి ఆ విష్ణుమూర్తి. స్వామి, ఈ దేహం ప్రకృతికి సంబంధించినది, నాలోని ఆత్మ నీ అంశ. ఈ రెండింటికీ యజమానివి నీవే అని గుర్తించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని తలుచుకోవడం వల్ల మనకు సృష్టి రహస్యం పట్ల అవగాహన కలుగుతుంది. మన జీవితంలో ఏది జరిగినా అది ఆ ప్రధాన పురుషేశ్వరుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతుందని నమ్మడం వల్ల మనకు పరిపూర్ణమైన శరణాగతి లభిస్తుంది. ఓం ప్రధాన పురుషేశ్వరాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 21వ నామం నారసింహవపుః. ఈ నామం భగవంతుని యొక్క అత్యంత శక్తివంతమైన మరియు విలక్షణమైన అవతారాన్ని సూచిస్తుంది. భగవంతుని అవతార విశేషాలను తెలిపే నామాలలో ఇది మొదటిది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికిచ్చిన అద్భుతమైన వివరణను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. శంకరాచార్యుల వారు నరస్య సింహస్య చ అవయవాః యస్మిన్ దృశ్యంతే తద్రూపస్య సహా నృసింహవపుః అని వివరించారు. అంటే మనిషి యొక్క అవయవాలు సింహం యొక్క అవయవాలు కలిసి ఉన్న విలక్షణమైన శరీరం కలవాడు అని అర్థం. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు నుంచి పొందిన వరం ప్రకారం మృగముతో గాని మనిషితో గాని మరణం సంభవించకూడదు. పగలుగాని రాత్రిగాని మరణం ఉండకూడదు. ఇంటగాని బయటగాని ప్రాణం పోకూడదు. అస్త్రశస్త్రాలతో మరణం ఉండకూడదు. ఈ వరాలను గౌరవిస్తూనే తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడం కోసం పరమాత్మ నారసింహ రూపంలో స్తంభం నుండి ఆవిర్భవించారు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే అంతటా ఉన్నాడు అని ప్రహ్లాదుడు చెప్పిన మాటను నిరూపించడానికి ఆయన జడమైన స్తంభం నుండి వెలువడ్డారు. అంటే దేవుడు లేని చోటు లేదు. ఈ రూపం రాక్షసులకు అత్యంత భయంకరంగా కనిపిస్తుంది. కాని భక్తులకు మాత్రం అత్యంత దయగల రూపంగా కనిపిస్తుంది. అందుకే ఆయనను ఉగ్ర నరసింహుడు అని, అలాగే లక్ష్మీ నరసింహుడు అని కూడా పిలుస్తాం. తనను నమ్మిన వారి కోసం భగవంతుడు ఏ రూపంలోనైనా వస్తాడని, అసాధ్యమైన దానిని సుసాధ్యం చేస్తాడని ఈ నామం మనకు భరోసా ఇస్తుంది. వేదాంతపరంగా చూస్తే సింహం శక్తికి మరియు జ్ఞానానికి గుర్తు, మనిషి రూపం కర్మకు గుర్తు. మనలోని అరిషడ్వర్గ్యాలనే రాక్షసులను సంహరించడానికి మన హృదయంలో జ్ఞానమనే సింహాన్ని మేల్కొల్పేవాడు ఆ పరమాత్మ. ఆయన మన లోపల ఉన్న అజ్ఞానాన్ని చీల్చి పారవేస్తాడు. స్వామి, ఆపదల్లో ఉన్నప్పుడు నన్ను కాపాడటానికి నీవు నరసింహరూపంలో వస్తావని నాకు తెలుసు. నా భయాన్ని తొలగించి నీ అభయహస్తాన్ని నాపై ఉంచు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని తలుచుకోవటం వల్ల మనకు మానసిక ధైర్యం కలుగుతుంది మరియు శత్రుభయం తొలగిపోతుంది. ఓం నారసింహ వపుసై నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 22వ నామం శ్రీమాన్. ఈ నామం పలుమార్లు వస్తుంది. ప్రతిచోటా సందర్భాన్ని బట్టి ఒక కొత్త అర్థం స్ఫురిస్తుంది. ఇక్కడ ఇది నరసింహస్వామి ఉగ్రతను తగ్గించి భక్తులను అనుగ్రహించే లక్ష్మీ సమేత తత్వాన్ని సూచిస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఉన్న 3 అద్భుతమైన అర్థాలను వివరించారు. వాటిని ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా లక్ష్మీపతి. శంకరాచార్యుల వారు శ్రీ అస్య అస్తి ఇతి శ్రీమాన్ అని వివరించారు. ఇక్కడ శ్రీ అంటే మహాలక్ష్మి, నిరంతరం లక్ష్మీదేవి తన వక్షస్థలంపై నివసించేవాడు కాబట్టి ఆయన శ్రీమాన్ అంటే సంపదలకు శుభాలకు ఆయనే మూలపురుషుడు. ఆయనను ఆశ్రయిస్తే లక్ష్మీదేవి కటాక్షం మనకు సహజంగానే లభిస్తుంది. ఉగ్ర నరసింహస్వామిని శాంతింపజేయడానికి ప్రహ్లాదుడు ప్రార్థించినప్పుడు లక్ష్మీదేవి ఆయన చెంతకు చేరి లక్ష్మీ నరసింహరూపంగా మార్చింది. అందుకే
నారసింహనామం తర్వాత ఈ నామం రావడం ఎంతో అర్థవంతం. రెండవ అర్థం సర్వ సంపదలకు నిలయం. శ్రీ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. కీర్తి, కాంతి, జ్ఞానం, శక్తి, వైరాగ్యం ఇలాంటి అన్ని రకాల దివ్య గుణాలను కూడా శ్రీ అని అంటారు. ఇవన్నీ ఎవరిలో అయితే పరిపూర్ణంగా ఉంటాయో ఆయనే శ్రీమాన్. భగవంతుడు అనంతమైన ఐశ్వర్యం కలవాడు. ఆయన వద్ద ఏ లోటు ఉండదు. అందుకే ఆయనను స్మరిస్తే మన జీవితంలో కూడా లోటు అనేది ఉండదు. మూడవది అత్యంత సుందరమైనవాడు. శ్రీ అంటే సౌందర్యం అని కూడా అర్థం. ఈ ప్రపంచంలో మనకు కనిపించే అందమైన వస్తువులన్నీ ఆ పరమాత్మలోని ఒక చిన్న కాంతి అణువు మాత్రమే. సమస్త లోకాలను సమ్మోహనం చేసే అత్యంత సుందరమైన రూపం కలిగినవాడు కాబట్టి ఆయన శ్రీమాన్. స్వామి, సంపదలు ఇచ్చేవాడివి నీవే, నన్ను కాపాడే అందమైన దైవానివి నీవే అని భావించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని తలుచుకోవడం వల్ల మనలో దారిద్ర్యం అటు ఆర్థికంగా ఇటు మానసికంగా తొలగిపోయి జీవితం సర్వమంగళప్రదంగా మారుతుంది. ఏ పని ప్రారంభించినా శ్రీమాన్ అని స్మరించడం వల్ల ఆ పని విజయవంతమవుతుంది. ఓం శ్రీమతే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 23వ నామం కేశవః. శ్రీ ఆదిశంకరాచార్యుల వారి భాష్యం ప్రకారం ఈ చిన్న పదంలో ఎంతటి లోతైన అర్థం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. శంకర భాష్యం ప్రకారం కేశవనామానికి 3 ప్రధాన వివరణలు ఉన్నాయి. 1. త్రిమూర్తి స్వరూపం. శంకరాచార్యులు ఈ నామాన్ని అక్షరాల వారీగా విభజించి అద్భుతమైన అర్థాన్ని ఇచ్చారు. కా అంటే బ్రహ్మదేవుడు, సృష్టికర్త. ఆ అంటే మహావిష్ణువు, స్థితికారుడు. ఈశ అంటే శివుడు, లయకారుడు. వా అంటే వశీకృతం లేదా నియంత్రించేవాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరి వశంలో ఉంటారో, ఎవరి నుండి ఉద్భవిస్తారో ఆ మూల పరమాత్మే కేశవుడు. అంటే త్రిమూర్తులందరూ ఒకే పరమాత్మ యొక్క విభిన్న రూపాలని ఈ నామం చాటి చెబుతోంది. 2. సుందరమైన కేశములు కలవాడు. ప్రశస్తాః కేశాః అస్య సంతి ఇతి కేశవః. భగవంతుని రూపం అత్యంత సౌందర్యవంతమైనది. నీలమేఘశ్యాముడైన ఆ స్వామికి దట్టమైన నల్లని ముంగురులు ఉన్నాయి. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ధ్యానించడం కోసం ఈ అర్థం చెప్పబడింది. 3. కేసి అనే అసురుని సంహరించినవాడు. శ్రీకృష్ణ అవతారంలో గుర్రపు రూపంలో వచ్చిన కేసి అనే రాక్షసుడిని సంహరించడం వల్ల ఆయనకు కేశవుడు అనే పేరు వచ్చింది. ఆధ్యాత్మికంగా కేసి అంటే మనలోని దుష్ట ఆలోచనలు లేదా అహంకారం, మనలోని అజ్ఞానాన్ని అంతం చేసేవాడు కేశవుడు. మనం పూజ చేసేటప్పుడు మొదట ఓం కేశవాయ నమః అని ఆచమనం చేస్తాం. ఎందుకు? మనం చేసే పని ఏదైనా సరే అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సాక్షిగా వారి అనుగ్రహంతో జరగాలని. కేశవ అంటే కేవలం ఒక పేరు కాదు, అది సర్వశక్తిమంతమైన మూలతత్వం. ఈ నామాన్ని స్మరిస్తే మనసులోని అశాంతి తొలగి బుద్ధి ప్రకాశిస్తుంది. ఓం కేశవాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 24వ నామం పురుషోత్తమః. కేశవనామం తర్వాత వచ్చే ఈ నామం అత్యంత ప్రశస్తమైనది. భగవద్గీతలో 15వ అధ్యాయానికి పురుషోత్తమ ప్రాప్తియోగం అని పేరు పెట్టారంటేనే ఈ నామం యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఈ నామాన్ని వివరిస్తూ విశ్వంలోని తత్వాన్ని 3 భాగాలుగా విభజించారు. క్షరపురుషుడు, నశించిపోయేది, మన కంటికి కనిపించే ఈ దేహం, ప్రకృతి, ప్రపంచం అంతా క్షరపురుషుడు. అక్షరపురుషుడు, నశించనిది. దేహం నశించినా లోపల ఉండే జీవాత్మ నశించదు. దీనిని కూటస్థుడు అని కూడా అంటారు. పురుషోత్తముడు, ముందు చెప్పిన క్షర, జడం, అక్షర, జీవుడు, ఈ రెండింటికంటే అత్యున్నతమైనవాడు, వీటికి అతీతుడైనవాడు పరమాత్మ. భగవంతుడు ఎందుకు ఉత్తముడు? స్వతంత్రుడు. జీవుడు తన కర్మలకు బద్ధుడై ఉంటాడు, కాని పరమాత్మ కర్మలకు అతీతుడు. ఆయన ప్రకృతిని తన వశంలో ఉంచుకుంటాడు. ఆశ్రయుడు. ఈ జగత్తు అంతా ఆయన మీద ఆధారపడి ఉంటుంది, కాని ఆయన దేనిమీద ఆధారపడడు. అత్యున్నత స్థితి. సృష్టి స్థితి
లయకారణమైన త్రిమూర్తులలో కూడా అంతర్యామిగా ఉండి నడిపించే పరమతత్వం ఆయనే. మనం నిత్యం పురుషోత్తమ అని స్మరించడం వల్ల మనలో నైతిక బలం పెరుగుతుంది. మనం చేసే పనుల్లో ఉత్తమత్వాన్ని వెతుక్కుంటాం. మనలోని అల్పమైన ఆలోచనలను వదిలి ఉన్నతమైన ఆశయాల వైపు పయనిస్తాం. చివరికి ఆ పరమపురుషునిలో ఐక్యం కావాలనే ముక్తి కోరిక బలపడుతుంది. క్షరమైన ఈ లోకాన్ని చూసి భయపడకుండా అక్షరమైన ఆత్మను గుర్తించి ఆ రెండింటినీ దాటి ఉన్న పురుషోత్తముడిని శరణు వేడడమే ఈ నామం మనకిచ్చే సందేశం. ఓం పురుషోత్తమాయ నమః.